శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మకర రాశి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి మరి ఈ పక్ష ప్రారంభంలో ఒక బుధగ్రహం సప్తమంలోకి రావడం జరిగింది. భాగ్యాధిపతి రాశిని వీక్షించడం వలన జాతకుడికి తిరిగి అదృష్టయోగం ప్రారంభమవుతుంది. అంటే ఏదైనా అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేద్దామనే ఆలోచన ఉంటుంది. విద్యార్థులకి కాంపిటేటివ్ మెంటాలిటీ పెరుగుతుంది, విద్య మీద శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపార వర్గంలో ఉన్నవాళ్ళు చాలా క్రమశిక్షణతో తన వ్యవహారాల్ని పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో కన్నా ప్రతి కార్యక్రమం చాలా వేగవంతంగా టైంకి పూర్తి చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఒక విధమైన సక్సెస్ రావడం జరుగుతుంది. మీ యొక్క కస్టమర్సు ఖాతాదారులు సాటిస్ఫైడ్గా ఉంటారు. ఇది ఓకే. జూలై 12వ తారీఖు వరకు స్థిరాస్తులపైన ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ చేసుకోవడం, అలాగే భూమి, అలాగే గృహంలో ఉన్నటువంటి పరికరాలు కానీ వాటిని రిపేర్ చేయించడం, అందులో ఉన్నటువంటి వస్తువులను బాగు చేయించుకోవడం అంతా కండిషన్లో పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదన్నా గృహం కానీ వాహనం కానీ కొనుక్కునే ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మరి ఈ సమయంలో, అంటే మీకు ఈ సమయంలో ఒక పాత వాహనం కానీ ఆల్రెడీ ఒక పాత గృహం కానీ కొనుక్కునే యోగం ప్రస్తుతం రావడం జరిగింది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి, బాగుంది. రాహు 3వ స్థానంలో ఉంటూ మీకు మిత్రుల సహకారంతో, మీడియేటర్ సహకారంతో అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అయితే ఈ పక్ష ప్రారంభం నుంచి 30వ తారీఖు జూన్ నుంచి శని భగవానుడు వక్రించడం జరిగింది. ఈ వక్రగమనం వల్ల ఎలా ఉంటుందంటే 2 రకాలుగా ఉంటుంది. ఇప్పటి వరకు చాలా ఫాస్ట్గా పనులు జరుగుతున్న వాళ్ళకి బ్రేక్ పడుతుంది, నెమ్మదిగా అక్కడ పనులు ఆగిపోవడం జరుగుతాయి. అలాగే ఒక 6 నెలలుగా ఏ పని అవక ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి ఉన్న వాళ్ళకి ఈ సమయంలో మీ యొక్క పనులు తిరిగి పునఃప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ టెక్నిక్ ఏంటంటే, ఎవరి జన్మజాతకంలో మీరు పుట్టినప్పుడు శని వక్రించి ఉంటాడో వాళ్ళకి ఇప్పుడు ఈ గోచారంలో ఉన్నటువంటి శని వక్రించినప్పుడు వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే సుమారుగా ఒక 5 నెలల నుంచి 4 నెలల వరకు కూడా ప్రతి సంవత్సరం శని వక్రిస్తూ ఉంటాడు. ఇంచుమించుగా ఈ టైం అంతా కూడా శని జాతకంలో వక్రించి ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఎవరికైతే శని జాతకంలో రుజుమార్గంలో ఉంటాడో వాళ్ళకి మాత్రం ఇప్పుడు ఇబ్బంది అవుద్ది, వాళ్ళ పనులన్నీ ఎక్కడెక్కడ ఆగిపోతుంటాయి. సో ఈ కార్యక్రమంలో మరి ఈ శని వక్రగమనం వల్ల జాతకుడు వ్యక్తిగతంగా గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే వృత్తి సంబంధించిన విషయాలు ఏమైనా ఆగిపోయి ఉన్నా, ఉద్యోగంలో సస్పెండ్ అయి ఉన్నా, బ్రేక్ వచ్చిన, సెలవులో ఉన్న తిరిగి ఉద్యోగంలో జాయిన్ అయ్యి తిరిగి యథావిధిగా మీ యొక్క కార్యక్రమాలు ప్రారంభించుకోవచ్చు. అలాగే కొంతవరకు కొత్త వ్యాపారాన్ని, కొత్త వ్యవహారాలని చేద్దాం అనుకున్న వాళ్ళకి కానీ, కొంతమంది కొత్తగా ప్రాక్టీస్ పెడదాం అనుకుంటుంటారు. ప్లేడర్లు అయితే ప్రాక్టీసు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అయితే వాళ్ళ ఆఫీస్ పెట్టుకోవడం, ఏదైనా మెకానిక్ రంగంలో ఉన్న వాళ్ళు ఒక కార్యాలయాన్ని పెట్టుకోవడం, అటువంటి వాటికి కూడా ఇప్పుడు కొంతవరకు మీ ప్రయత్నపూర్వకంగా గతంలో మీరు కొంతకాలం చేసి ఉండి అది ఆగిపోయి ఉంటే మళ్ళీ కొత్తగా ప్రారంభించవచ్చు. లేదంటే గతంలో మీరు ఎవరిదైనా పని నేర్చుకొని వాళ్ళ దగ్గర మానేసి స్వయంగా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఇమీడియట్గా మాత్రం ఆ ఫలితాలు మీకు రావు. స్టార్ట్ చేస్తారు కానీ చాలా కాలం వెయిట్ చేసిన తర్వాత దాని యొక్క ఫలితాలు మీకు అందడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ మకర రాశి వారు ఏదన్నా ప్రారంభించినప్పుడు మిగతా వాళ్ళకి అంత తొందరగా దాని మీద లాభాలు సంపాదించలేకపోతుంటారు. చాలా కాలం వెయిట్ చేసిన తర్వాత, దీర్ఘకాలిక తర్వాత వాళ్ళకి ఆదాయం వస్తుంది తప్ప తొందరగా ఇమీడియట్గా వచ్చే అవకాశం ఉంటుంది. చిల్లర కార్యక్రమాలు అయితే కాదు, కానీ ఓ మంచి స్థిరమైన వ్యవహారం వీళ్ళు ప్రారంభిస్తే మాత్రం ఖచ్చితంగా అది ఒక 4-5 సంవత్సరాల తర్వాత మాత్రమే దాని ఫలితాలు రావడం జరుగుతుంది. తొందరపడితే మాత్రం తొందరపడి రావాలనుకున్న, తొందరగా లాభాలు సంపాదించాలన్నా కూడా ఈ మకర రాశి వారికి అంత అనుకూలమైతే కాదు. సో ఏదన్నా
దీర్ఘకాలంగా వెయిట్ చేస్తేనే దాని ఫలితం సాధించగలరు. సో ఈ విధంగా వెయిట్ చేస్తే బాగుంటుంది. మొత్తం మీద ఈ గురువు మీకు పంచమ స్థానంలో సంచరించి మంచి నిర్ణయం తీసుకుంటారు, కానీ అది అమలు చేయడంలోనే కొంతవరకు చేద్దామా వద్దా అన్నటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దీని డబ్బులు ఎంత అవుతాయి, ఏం చేద్దామంటూ అలా ప్లానింగ్లోనే ఉంటారు తప్ప దాని క్రియారూపం దాల్చలేకపోతుంటారు. అటువంటి క్రియారూపం దాల్చాలంటే మీకు జూలై 12వ తారీఖు తర్వాత కొంత వేగంగా నిర్ణయాలు తీసుకొని ఆ పని అమలు చేసి ముందుకెళ్తారు. అయితే ఏంటంటే మీకు ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి ప్రకారం రవి 6వ స్థానంలో ఉండడం వల్ల గవర్నమెంట్ పరమైనటువంటి పనులు సక్సెస్ అవుతాయి. మరి ఏదైనా కోర్టులో కానీ కేసులు కానీ పెండింగ్ ఉంటే అవి ఈ పక్షంలో సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైము గవర్నమెంట్ అధికారులతో కానీ, దగ్గర బంధువులతో కానీ, అధికారులు ఉండే స్త్రీలతో కానీ విరోధాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మళ్ళీ ఏదైనా స్త్రీలతో విరోధం రావడం, ఈ కోర్టు వరకు వెళ్ళడం, ఈ మధ్యవర్తులు కొంతవరకు ప్రాబ్లం పెట్టడం, ఇవన్నీ గందరగోళంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఏదన్నా మరీ రిస్క్లోకి వెళ్లకుండా, చికాకులు తెచ్చుకోకుండా సాధ్యమైనంత వరకు సివిల్ కేసులు లాంటివి రాజీ పడి సాల్వ్ చేసుకుంటే మంచిది. చాలామంది ఈ మాస ఫలితాలు, పక్ష ఫలితాలు వాళ్ళని గమనిస్తూ రుణ సమస్యలతో చాలామంది బాధపడడం జరుగుతూ ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, ఈ రుణం తీరే విధానం ఏమైనా ఉంటుందా అని అడుగుతూ ఉంటారు. అంటే రుణం అన్నది ఏంటంటే కేవలం మనం ఒకరి దగ్గర తీసుకున్నటువంటి ధనమే కాకుండా కొన్ని జన్మత కొన్ని బాధ్యతలు వస్తుంటాయి, వాటిని కూడా మనం రుణంగానే అంటూ ఉంటారు. అయితే ఏదన్నా ఒకరి దగ్గర తీసుకున్నటువంటి ధనం తిరిగి తీర్చే ప్రయత్నంలో చాలామంది కొన్ని సూచనలు ఏ విధంగా తీర్చాలన్నటువంటి విషయాన్ని అడుగుతుంటారు. అయితే కామన్గా రుణం తీరాలంటే ముందుగా అది కొద్దిగా జోక్గా ఉన్నా ముందు అప్పు చేయడం అన్నది స్టాప్ చేయాలి ఏదో విధంగా. అలాగే మీ యొక్క ఆదాయంలో ఎంతవరకు మనకి మిగిల్చుకోగలం అన్నది పరిశీలించి మీ యొక్క జన్మ నక్షత్రానికి సాధన తార వస్తుంది ఒకరోజు. అంటే మీది అశ్విని అయితే ఆరుద్ర, ఇలాగ మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది. ఆ సాధన తార ఉన్న రోజున ఎవరికైతే మీరు ధనం ఇవ్వాలో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి, సార్ ఈ రోజు నుంచి మీకు కంపల్సరీగా నేను మీ యొక్క రుణం తీర్చే ప్రయత్నం చేస్తున్నాను, దానికి ప్రారంభంగా ఈరోజు ఇగో ఈ ధనాన్ని మీరు స్వీకరించి దాన్ని జమ కట్టుకోండి అని చెప్పి వాళ్ళతో ఆతిథ్యం ఏదో టీయో మంచిలో తాగి ఖచ్చితంగా మీరు మీ గృహానికి రావడం చేయండి. అలాగే ప్రతి 9 రోజులకి ఒక సాధన తార వస్తుంటుంది. అప్పుడు డైరెక్ట్గా అతనికి కాకపోయినా ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్లోనో ఒక డబ్బాలోనో మీరు ఆ సాధన తార రోజు అతను అప్పు తీర్చే ప్రయత్నం కొంత అమౌంట్ యాడ్ చేయండి. ఎంతో కొంత అమౌంట్ చేసి నెక్స్ట్ మళ్ళీ 9వ రోజు నాటికి మళ్ళీ ఎంతో కొంత జమ చేసి ఈ విధంగా చేయడం వల్ల నెమ్మదిగా మీ యొక్క రుణం కంపల్సరీగా తీరే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. రుణదాతల ఒత్తిడి ఎక్కువగా ఉంది, ఏదో వచ్చి ఇబ్బంది పెడుతున్నారు, పదే ఫోన్ చేస్తున్నారు. అలాంటి సమయంలో మాత్రం మీరు కంపల్సరీగా ఏదన్నా హనుమాన్ టెంపుల్లో శుక్రవారం రోజు, అది ఉదయం అయితే ఉదయం లేదంటే సాయంకాలం అయితే సాయంకాలం, ఒక 6 గులాబీ పూలు తాజాగా ఉన్నవి హనుమాన్ ఆలయంలో సమర్పించండి. స్వామిని అలంకరించమనండి. అక్కడ ఉన్నటువంటి సింధూరం బొట్టు తీసుకొని మీరు తిలకంగా ధరించండి. ఇలా ఒక 6 శుక్రవారాలు స్వామికి ఈ ఎర్ర గులాబీలు సమర్పించడం వల్ల మీకు కంపల్సరిగా రుణదాతల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. ఏదో విధంగా రుణం తీర్చే ప్రయత్నం కూడా కనబడుతుంటుంది. సో ఏదైనా రుణం తీర్చాలంటే కొంత ప్రయత్నం కూడా అవసరం. అలాగే ఏదన్నా ఒక నియమాన్ని పాటించడం, అంటే ఒక దీక్ష, ఈ అప్పు తీర్చేదాకా మనం ఏదో ఈ సిగరెట్ కాల్చడం, లేదంటే ఈ మందు తాగడం, లేదంటే ఈ స్త్రీతో నేను మాట్లాడడం. ఎందుకంటే సాధారణంగా అప్పుల పాలైన వాడికి ఇలాంటిది ఏదో ఒక అలవాటు ఉంటుంది, లేదంటే ఒక పేకాట, లేదంటే ఒక బెట్టింగు. దీనివల్లే అతను అప్పుల పాలవడం జరుగుతుంది. కాబట్టి అది ఒక నియమంగా పెట్టుకొని, అంటే ఏ కారణం వల్ల మీరు అప్పు అయితే చేశారో
అది మీరు నియమంగా దాన్ని వదులుకునే ప్రయత్నం చేయడం వల్ల కూడా ఖచ్చితంగా మీకు ఈ యొక్క పట్టుదలతో మీ రుణం తీరే అవకాశం 100% ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఇంకొక విషయం ఏంటంటే, అంటే మీరు ఒక వ్యాపారం నిర్వహిస్తున్నా, ఒక వృత్తి చేస్తున్నా, ఏదైనా ఒక గృహమైనా ఈ అప్పులు పాలవడానికి కారణం ఏంటంటే, మీ ఇంట్లో లేదంటే మీ వ్యాపార సంస్థలో చిన్న చిన్న చిల్లర దొంగతనాలు జరుగుతుంటాయి. అది ఎవరైనా అవ్వచ్చు, మళ్ళీ మీరు బాధపడతారు. అది ఎవరో కూడా గమనించక్కర్లేదు. దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి. ఈ చిల్లర దొంగతనాలు, ఈ మిస్మేనేజ్మెంట్ ఉండడం వల్ల ఆ సంస్థ అప్పులు పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాటిని కంట్రోల్ చేస్తూ కొంత కఠినంగా ఉండడం మంచిది. ఈ విధంగా చేయడం వల్ల మీ యొక్క రుణ సమస్య 100% త్వరలోనే తీరిపోయే అవకాశం ఉంటుంది. స్వస్తి.